నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే నేను మీకు నెయ్యి తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి. స్మెల్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎక్కువ నెలల పాటు నిలవ ఉండేలాగా నేను ఏ విధంగా తయారు చేస్తామో మా ఊళ్ళో ఆ విధంగా చేసి మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా. ఆ విధంగా మీరు చేసుకున్నారంటే చక్కగా ఉంటుంది, స్మెల్ రాదు, మంచి సువాసనతో ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా కూడా ఎన్ని నెలల పాటు ఉంటుందంటే 6 నుంచి 8 నెలల పాటు ఉంటుంది. ఏ విధంగా తయారు చేయాలో మీకైతే చూపిస్తాను. పదండి వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మజ్జిగ జీలకి వెన్నపూస తీస్తున్నాను. చూడండి, ఆల్రెడీ తీసేసాను అనమాట. ఒక్క చేతితో కెమెరా ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే కష్టమని చిలికేదాన్ని తీయలేదు వీడియో నేను. ఇది మేగడ, వెన్నపూస. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది కాబట్టి వాతావరణం గడ్డగా ఇలా వచ్చింది. ఎండలు బాగా ఉన్నప్పుడైతే ఈ విధంగా ఉండదు అనమాట, పల్చగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి అప్పుడు తీస్తే కొంచెం ఇలా ముద్దగా వస్తుంది అనమాట. ఇప్పుడు వెదర్ అంతా కొంచెం బాగానే ఉంది, చల్లగా ఉంది కాబట్టి ఇలా ముద్దగా బాగా వచ్చేసింది. ఇదిగోండి, కాసేది కూడా చూపిస్తాను. వెన్నపూస అంతా కూడా కాస్తాను ఇప్పుడు. ఇదొక 4 రోజులదండి ఇదంతా కూడా కొంచెం అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను అనమాట రోజు. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. రోజు చేసుకుంటే కొంచెం నాకు ఇంట్లోకి సరిపడా వస్తుంది అనమాట. బయట కొన్నదానికన్నా కూడా ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది నెయ్యి. బయట మేము చాలాసార్లు కొన్నాం, కానీ కొద్ది రోజులకి అదొక రకమైన స్మెల్ వచ్చేదన్నమాట. అది అందుబాటులో లేనప్పుడు ఇంకా మన సిటీల్లో బయటే కొనుక్కునేవాళ్ళం అనమాట. అంత రుచిగా ఉండేది కాదు. ఇలా పాల ద్వారా తీసుకున్నదైతే మా ఊళ్ళోనైతే పాలు ఇక్కడే పట్టుకుంటాం కదా, తీసుకుంటాము బర్రెల కాడ. వాటి నుంచి మేగడ ఈ నెయ్యి అనేది బాగా వస్తుంది అనమాట, వెన్న అనేది. దాని ద్వారా నేను నెయ్యి అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. నేనైనా మా నాన్నమైనా మా అమ్మ కూడా చేస్తూనే ఉంటాం అనమాట. సిమ్లో పెట్టుకున్నాను నేను. చూడండి, నురుగ్గా కరిగిపోతూ ఉంది. సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. నెయ్యిగా వస్తున్నాను, కరివేపాకు ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను. అది కూడా వీడియో అయితే పూర్తిగా చూడండి. మంచి ఆకులు ఒక మట్ట తీసుకుంటాను, 1 కానీ 2 కానీ. చూడండి, నెమ్మదిగా కరిగిపోతూ ఉంది. మీడియం టు లో అనమాట నేను పెట్టుకోవడం. అయితే హైలో పెట్టుకున్నారంటే వెంటనే మాడిపోద్ది. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి. బాగా ఈ విధంగా నురుగంతా కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి నురుగ్గా వచ్చేస్తుంది. నెయ్యి కాయడం అనేది మాత్రం నిజంగా మా నాన్నమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. నెయ్యి కాయడం కూడా ఒక చిన్న పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా కాస్తే ఎక్కువ రోజు నిలవ ఉండదు. అలాగే ఒక బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. చాలా నెలల పాటు నిలవైతే ఉంటుంది నెయ్యి అనేది. మనకి ఇంకా పరిస్థితులు ఈ ప్రతిసారి కూడా మనకి ఈ విధంగా ఫ్రెష్ నెయ్యి దొరకదు కాబట్టి మనం సిటీస్లో ఉన్నప్పుడు కానీ వేరే ఇంకెక్కడన్నా ఉన్నప్పుడు కానీ మనం బయట షాప్స్లో కొంటూ ఉంటాం. కానీ దీని అంత స్వచ్ఛత రానే రాదండి మనకైతే. చూడండి ఎంత బాగా నురగొచ్చేసిందో. స్టార్టింగ్ ఇలానే ఉంటుంది. రాను ఈ నురుగంతా పోతుందన్నమాట. నెయ్యి అనేది వచ్చేస్తుంది. కొంచెం ఓపికగా చేసుకోవాలి దగ్గరుండి. కొంచెం అలా పోయి ఇలా వద్దాంలే అనుకునే లోపల మాడిపోతుంది. స్మెల్ కూడా బాగుండదు. దీంట్లో కొన్ని వెన్నపూస తీసినప్పుడు నేను కొంచెం మజ్జిగున్నాయన్నమాట, అందుకే కొంచెం నురగ ఎక్కువగా వచ్చింది. చూడండి, కొంచెం ఆ నురగంతా పోయి అడుగు నీకు నెయ్యి అనేది కనపడుతుంది. ఇంకా మనం కాచుకోవాలి బాగా. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, సౌండ్ గమనించండి. ఎందుకు చూపిస్తున్నాను, సౌండ్ ఇలా వస్తూ ఉంది కాబట్టి ఇంకా కాగలేదన్నమాట. మనకి కావాల్సిన నెయ్యి ఇంకా తయారవ్వడానికి టైం పడుతుంది. సౌండ్ అలా వస్తుందన్నమాట. ఎప్పుడైతే సౌండ్ అనేది తగ్గిపోతుందో ఆ చిట్టా అనేది అనమాట, మేము చిట్టా అంటాము, అలా బబుల్స్ లాగా చిట్టా అనేది ఆగిపోతుందో అప్పుడు మనకి నెయ్యి తయారైపోతుంది కరెక్ట్గా అనమాట. ముందుకి ఈ స్టేజ్లో కానీ తీసేసారంటే మాత్రం కొన్ని డేస్కే స్మెల్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఆ సౌండ్ వినండి. ఈ సౌండ్ అనేది మనకి పూర్తిగా ఆగిపోవాలన్నమాట.
అప్పుడు ఆగిపోయిన తర్వాత మనం నెయ్యి అనేది పక్కకి స్టవ్ అనేది ఆపేసుకొని నెయ్యి అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా సౌండ్ అనేది వస్తూనే ఉందన్నమాట మనకి. ఆ చిట్టా అనేది ఆగిపోలేదు, కానీ తగ్గింది సౌండ్. మనకి పల్చగా కూడా తయారైపోయింది అనమాట నెయ్యి అనేది. ఇందాక చూసారా తెల్లగా చాలా నొరగ వచ్చినట్టుగా ఉంది కదా. అంటే నేను మజ్జిగ వంచలేదన్నమాట, తీసిన తర్వాత మజ్జిగ అలానే ఉండిపోయింది దీంట్లో పైన, అందువల్ల ఎక్కువ నొరగలాగా వచ్చేసింది పైకి. చూడండి బబుల్స్ అనేది ఆగిపోతున్నాయి. నెయ్యి అనేది మనకి చాలా పల్చగా కనపడుతుంది, తగ్గిపోతూ ఉంది. కాసేపు తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకొన్ని సెకండ్స్ అయితే సరిపోతుంది అనుకుంటా. నాకు నెయ్యి అంటే భలే ఇష్టం అండి. అసలు నెయ్యి అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. అసలు చిన్నప్పుడైతే మా నాన్నమ్మ మజ్జిగ చిలుకుతూ ఉండేది వెన్నపూస తీసేదానికి. నేనైతే పచ్చి వెన్న మొత్తం మింగేసేదాన్ని అన్నమాట. అంత ఇష్టం నాకు. ఇప్పుడు కూడా కొంత తిన్నాను కూడా నేనైతే. చూడండి సౌండ్ ఆగిపోయింది మనకి. కలర్ కూడా కొంచెం ఒక రెడ్డిష్ కలర్లో, రెడ్ అంటే రెడ్ కాదు, కొంచెం కాఫీ కలర్లో అలా కలర్ చేంజ్ అయిపోయింది మనకి. నెయ్యి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మంచి తేనెలాగా తేనె రంగులో వస్తుంది అన్నమాట మనకి. ఆ చిట్టా కూడా ఆగిపోతుంది చూడండి. మీకు ఆ నురగ దాదాపు తెల్లగా ఉన్న నురగ మొత్తం మాయమైపోయింది మనకి, లేదు అసలు. సౌండ్ వినండి మీరు ఒకసారి. ఆ సౌండ్ని బట్టే మీరు ఆపుకోవాల్సి ఉంటుంది. ముందే ఆపారంటే మాత్రం మంచి క్వాలిటీ ఉండదండి నెయ్యి మాత్రం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయిపోయింది, రెడీ అయిపోయింది. సౌండ్ కూడా తగ్గిపోయింది అంటే మనకి నెయ్యి రెడీ అయిపోయింది. కలర్ కూడా చూసారా మనకి చక్కగా తయారైపోయింది అనమాట. నేను ఇక్కడ ఆపేస్తున్నాను, స్టవ్ అనేది ఆపేసానండి. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. ఇది వచ్చేసి ఉప్పు కల్లు. దీన్ని కొంచెం అట్లా వేసేస్తున్నాను. ఇందాక కరివేపాకు ఎందుకు కోసం అనుకున్నారు కదా, ఈ కరివేపాకు శుభ్రంగా కడిగేసేసుకొని ఇట్లా నీళ్ళని విదిలిచ్చేసుకొని ఇలా వేసేస్తున్నాను. స్టవ్ అనేది ఆపేసానండి ఇక్కడ. ఇప్పుడు మీకు కలర్ కూడా చూడండి, నెయ్యి ఎంత చక్కగా ఉంది, తేనెలా ఉందన్నమాట. పర్ఫెక్ట్ నెయ్యి అంటే ఇలా ఉంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ విధంగా వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. కరివేపాకు అలాగే కొంచెం ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎప్పుడైనా కూడా. 2-3 కల్లు ఉప్పు అనమాట. ఇంత ఎక్కువ కూడా కాదు, క్వాంటిటీ అని చెప్పలేము మనం. జస్ట్ ఇలా చిటికితో ఇలా 2 వేలతో పట్టుకుని ఇలా వేసేయండి, 2-3 పలుకులు అట్లా, అంతే. ఎక్కువ క్వాంటిటీ నెయ్యి ఉంటే ఇంకొక 2-3 ఉప్పు అనేది వేసేయండి అనమాట, అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. పూర్తిగా చల్లారిన తర్వాత నేను వడకట్టుకుని నేను డబ్బాలోకి వేసుకుంటానండి. ఇది ఎన్ని నెలలైనా కూడా పాడవదు అనమాట. తర్వాత మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులే ఉంటుంది, బయట ఉంచుకున్నా కూడా ఎక్కువ రోజులే ఉంటుంది. అస్సలు పాడవదు, స్మెల్ కూడా రాదండి. 6 నెలల పైన ఉంటుంది. ఇదండి నెయ్యి తయారీ విధానము. మేము ఈ విధంగానే చేస్తామండి పల్లెటూళ్ళనైతే. మీరు ఏ విధంగా తయారు చేస్తారు, మీకు ఈ ప్రాసెస్ తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి నెయ్యి ఎంత బాగుందో, తేనెలాగా. ఇలా డబ్బాలో నెయ్యి టిఫిన్ అనమాట ఇది. దీంట్లో పోసేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ నెయ్యి ఉన్నదంతా వాడేసాను. అడుగు నుండేది కూడా ఇది భలే ఉంటుంది అసలు, తినడానికి చాలా బాగుంటుంది. చూడండి నెయ్యి ఎంత బాగుందో. ఇది అసలు సిసలే నెయ్యి అంటే. ఇది కూడా అస్సలు వేస్ట్ పోదండి, అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇది. ఉప్పు ఉంది ఇక్కడ, ఉదయం ఇందాక వేసాం కదా. ఇది కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా భలే రుచిగా ఉంటుందండి, తినేవాళ్ళు తినొచ్చు. అదండి నేను నెయ్యి తయారు చేసే విధానం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.